హలో హాయ్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చింది ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. 15 మినిట్స్లో చేసుకునే కూలింగ్ బర్త్డే కేక్ అండి. 15 మినిట్స్లో ఎలాగో అంటారా, జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫార్వర్డ్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. అలా చేస్తే మీకు రెసిపీ అసలు ఏమీ అర్థమవుదు. చూస్తున్నప్పుడు ఇంతేనా అనిపిస్తుంది, కానీ మీరు ఫాలో అవ్వండి, మీకు తప్పకుండా తెలుస్తుంది. చాలా ఈజీగా అన్నమాట. అప్పటికప్పుడు యమ్మీగా మనం బేకరీ షాపుల్లో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా మన బర్త్డే పిల్లలకి మనమే చేసి పెట్టొచ్చు అన్నమాట. అది ఎలాగో ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ మనకి విప్పింగ్ క్రీమ్ పౌడరు బయట దొరుకుతుందండి. విప్పింగ్ క్రీమ్ ఇంట్లో ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆ పౌడర్ని తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ పౌడర్ ఉందో అంతే మిల్క్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని, బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేయండి. ఒక 2 మినిట్స్ మనం బ్లెండ్ చేసామంటే ఒక 4లో పెట్టి కంటిన్యూస్గా పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ చేస్తే మనకి క్రీమ్ రెడీ అయిపోతుందండి. అలా రెడీ అయిన క్రీమ్ని ఒక బ్యాగ్ లాంటిది ఉంటుంది, బయట షాపుల్లో దొరుకుతుంది మనకి డెకరేషన్ చేసుకోవడానికి. అది అందులో వేసుకొని ఇవన్నీ రెడీగా పెట్టుకోవాల్సినవండి. ఆ క్రీమ్ అంతా కూడా మనకి ఎంతైతే కావాలో అంత క్రీమ్ వేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక గిన్నె చూసారా, నేను అలా ఉల్టా చేసి పెట్టాను. దానిపైన మనం కేక్ దేని మీద అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని పెట్టాలి. ఎందుకంటే చక్కగా దాన్ని మనం రౌండ్ చేసుకోవడానికి మాట. దీనికి ప్రత్యేకించి మళ్ళీ ఏం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే బ్రెడ్ అండి, బ్రెడ్ తోటే ఈరోజు కేక్ మట. అలా పక్కనున్న బ్రౌన్ కలర్లో ఉన్నవన్నీ కూడా తీసేసుకుని నీట్గా మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని కొంచెం కూలింగ్ ఉన్నది తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. కొంచెం క్రీమ్ని ఆ గిన్నెకి రాసుకొని అంతా కూడా కొద్దిగా అప్లై చేసుకొని, దానిపైన ఆ బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి ఒక 4 పెట్టాలండి. ఫస్ట్ 4 సరిపోతుంది. ఆ 4 పెట్టిన తర్వాత దానిపైన మనం మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉంది కదా, దాన్ని అప్లై చేయాలి. మొత్తం అంతా కూడా బ్రెడ్స్కి పట్టేటట్టు సిలికాన్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో చక్కగా మనం అప్లై చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా యమ్మీగా, చాలా అసలు కూలింగ్ కేక్ లానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం అప్పటికప్పుడు చేసుకునే కేక్ మాట ఇది. బర్త్డేలకి మనం బయటకి ఎక్కడికి పరిగెట్టని అవసరం లేదు, కిచెన్లో హైరానా పడిన అవసరం లేదు. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. దానిపైన ఫ్రూట్ జ్యూస్ రాసాం కదా, దానిపైన ఏంటంటే మళ్ళీ క్రీమ్ అప్లై చేయాలన్నమాట. విప్పింగ్ క్రీమ్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ క్రీమ్ని మొత్తం అప్లై చేసేయాలి. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేసుకొని, దానిపైన మళ్ళా ఒక 4 స్లైసెస్ మనం బ్రెడ్ని పెట్టుకోవాలండి. చూసారా, మనం తిరగక్కర్ లేకుండా దాన్ని మనం తిప్పుకోవడానికి వీలుగా మనం గిన్నెని అలా సెట్ చేసుకున్నమాట. అలా ఒక 4 స్లైసెస్ మనం కరెక్ట్గా షేప్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఆ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉంది కదా, అది దానిపైన మనం అప్లై చేయటమే. కూలింగ్గా ఉండాలి అది. దానిపైన మళ్ళా క్రీమ్. అలాగా ఒక 12 స్లైసెస్ తీసుకున్నానండి నేను. అలా పైన లాస్ట్ ఇది కూడా మొత్తం అలా అప్లై చేసేసుకుని క్రీమ్ రాసేసుకుని ఆ చుట్టూ కూడా మనం క్రీమ్ని అప్లై చేయాలి. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో, అలాగే చుట్టూగా కూడా ఆ విప్పింగ్ క్రీమ్ అన్నది మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసుకున్న తర్వాత మొత్తం మనం ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి. ఒక గ్లాసు నిండుగా వస్తుంది విప్పింగ్ క్రీము. దానికి ఆ గ్లాసు మిల్క్ వేసి మనం రెడీ చేసుకుంటే దీనికి కరెక్ట్గా సరిపోతుంది.
మాకు ఇంకా స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు అందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుని క్రీమ్‌ని రెడీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం మనం మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని అందులో ఒక స్పూన్ షుగరు, ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసిన దాన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టుకోవాలండి. చక్కగా ఒక గిన్నె పెట్టుకొని దాని మీద స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్పూన్‌తో దగ్గరే ఉండి చక్కగా అంతా కూడా ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే కొంచెం థిక్‌గా అయ్యే వరకు మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. నేను మీకు చూపిస్తాను. చూసారా? మనకైతే ఇది రెడీ అయిపోయిందండి. ఇదేం లేదు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండ్ ఒక స్పూన్ షుగరు, ఒక స్పూన్ కార్న్ ఫ్లోరు. చూసారా? అలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది బాగా వేడి తగ్గిపోవాలి. తగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఆ కేక్ మీద మళ్ళీ ఆ కోన్లో వేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు మీకు ఎలా నచ్చితే అలాగా పైన డెకరేట్ చేసుకోవచ్చండి. దీంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది కదా, అలా నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు దీంతో మనకు నచ్చినట్టు. అప్పటికప్పుడు మనం చేసుకునే కేక్ అండి. ఇది ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంకా తక్కువ టైంలో కూడా రెడీ అయిపోతుంది. మ్యాక్సిమం మీరు 50 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఆ పైన అలా డెకరేషన్ చేసేసుకొని చక్కగా చెర్రీస్ ఉంటాయి కదండి, ఆ చెర్రీస్తో కూడా చుట్టూ కూడా మనం డెకరేట్ చేసేసుకుంటే మన కేక్ అయితే యమ్మీగా రెడీ అయిపోతుందండి. దీన్ని ఇలా రెడీ అయిన దాన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టాలండి. అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఆరెంజ్ కలర్ దాన్ని మనం అప్లై చేసేసుకున్న తర్వాత పైన చెర్రీస్ కూడా పెట్టేసిన తర్వాత తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ మాత్రం పెట్టాలి. పెట్టిన తర్వాత మన కూలింగ్ కేక్ అయితే తర్వాత రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బేక్ చేసుకున్నటువంటి కేక్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.